నమస్తే. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటోడు. కానీ ఆయననే జనాల మీద రంకెలేస్తే, జనాలకు వార్నింగ్లు ఇస్తే, జీవితాలను బుగ్గిపాలు చేస్తా అని చెప్పేస్తే, ఆయన రాజకీయ జీవితం ఏమో మంచిగా ఉండాలంట. ఆయన దేశానికి పోతాడంట, రాష్ట్రం దాటి దేశానికి పోతాడంట. జనాలు మాత్రం సామాను సర్దుకొని వెళ్ళిపోవాలంట, యుద్ధం అంట, జనాలు చచ్చిపోవాలంట, ఏమేమో మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇట్లాంటి కామెంట్స్ చేయవచ్చా? ఆయన విజన్ ఏంది? ఆయన విజన్ ఏందో బయటపెట్టిండు. ఓన్లీ విధ్వంసమేనా విజన్? ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన విజన్ అదేనా? ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఒక్కొక్క వీడియో చూపిస్తాను నేను మీకు. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే జనం ఓట్లేసిన జనం ఏ మార్పు కోసమైతే ఓట్లేసారో జనం వాళ్ళు ఇప్పుడు సిగ్గుపడతారు. ఇదా దీనికోసమా? ఇల్లు కట్టడం గొప్ప, ఇల్లు కూల్చడం గొప్ప కాదు. ఇల్లు కూల్చనికే పనిమంతుడు అవసరం లేదు. కానీ ఇల్లు కట్టాలంటే పనిమంతుడు అవసరం. ఈయన పనిమంతుడా ఇంకోట మీరే తెలుసండి. ముందు వీడియో చూడండి. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వార్ జరిగినప్పుడు అందరు సైనికులే చచ్చిపోరు. యుద్ధం జరిగినప్పుడు కొంతమంది అమాయకులు కూడా చచ్చిపోతారు. అట్లని ఎవరు యుద్ధం ఆపరు. బాంబు వేయకుంటే ఇటు సివిలియన్ ఉన్నాడా, ఇటు సైన్యం ఉందా, ఇది చూస్తారా? యుద్ధం జరిగినప్పుడు యుద్ధం అనేది యుద్ధ నీతి అట్లాంటిది. ఆయన యుద్ధం గురించి మాట్లాడిండ్రు, మా గురించి కాదనుకుంటున్నారా? ఆయన మన గురించే మాట్లాడిండు. హైడ్రా పేదల ఇండ్ల మీద పడి మొత్తం అసలు కట్టు బట్టలు కూడా తీసుకునే అవకాశం లేకుండా ఇల్లు కూలగొడుతున్నదంటే దాని ఆయన యుద్ధంతో పోలుస్తున్నాడు. అపరమేధావి. యుద్ధం అనేది ఎవడో చేస్తాడు, ఎవడో బయట దేశం వాడు మన శత్రువు చేస్తాడు. ఇప్పుడు ఈయన యుద్ధం ఎవరి చేస్తున్నాడు? జనాల మీద చేస్తున్నాడు. అంటే ఈయన శత్రువు జనాలకు, అంతే కదా? మన దేశం మీద ఎవడు చేస్తాడు? ఏ పాకిస్తానోడో ఎవడో చేస్తాడు. వాడు ఏం ఆశించి చేస్తాడు? మన దేశాన్ని ఆక్రమిద్దామని చేస్తాడు. మన దేశంలో వనరులు మాకు కావాలని చేస్తాడు. ఈయనేం చేస్తుండు? జనాల మీద చేస్తాడు యుద్ధం. యుద్ధం చేసినప్పుడు సివిలియన్స్ చచ్చిపోతారంట. ఆయన యుద్ధం ఆపరంట. అంటే ఈ యుద్ధం చేస్తాం మేము, జనాలు చచ్చిపోవాల్సిందే అని చెప్తుండు. ఒక పరిపాలకుడు ఓట్లేస్తే ఒక 5 సంవత్సరాలు గెలిచిన ఒక ముఖ్యమంత్రి యుద్ధం చేస్తాం, చంపేస్తాం. తెలంగాణ మీద ఇప్పటిదాకా ఎవరు యుద్ధం చేయలే. ఆంధ్రప్రదేశ్ జనం కూడా మన మీద యుద్ధం చేయలే. మనం తెలంగాణ మాకు కావాలి అన్నప్పుడు కూడా వాళ్ళు మన మీద యుద్ధం ప్రకటించాలి. మనల్ని ఏం కొట్టలే వాళ్ళు. లేదు తెలంగాణ వద్దు అని వ్యతిరేకించారు, కానీ మన మీద యుద్ధం చేయలే. కానీ ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి యుద్ధం చేస్తాము, సివిలియన్స్ చచ్చిపోతారు అన్నీ చెప్తున్నాడు. ఇక దీన్ని కంటిన్యూషన్ చూడండి. నేను ఈరోజు చెప్తున్నా, మూసి చేస్తా, ఎవరు అడ్డం వచ్చినా చేస్తా. మూసి నదిని ప్రక్షాళన చేసి నగరానికి అందిస్తా. ప్రపంచంలోనే అద్భుతమైన నగరం హైదరాబాద్ను తీర్చిదిద్దేత నాది. చెరువులలో ఎవరు ఉన్నా మొత్తం కూల్చి చెరువులే కలుపుతా. నాలాలలో ఎంక్రోచ్మెంట్ ఉన్నా కొట్టేస్తా. వార్నింగ్ ఇస్తారు ఖచ్చితంగా. ఎవరున్నా మీరే మర్యాద కాల్ చేస్తే సామాన్లు తీసుకుపోతారు. అర్థమైందా? ఇది ఎట్లున్నది? మనం పాత సినిమాలో చూస్తుంటాం. ఓ బుగ్గ ఉంటుంది ఇక్కడ, ఈ బుగ్గ మీద నల్ల మచ్చ పెట్టుకుంటాడు, గల్లా లుంగి కట్టుకుంటాడు, తర్వాత బొక్కలు బంగిని వేసుకుంటాడు. కాల్ చేయాలి భయ్ ఈ పూట అంటారు చూడు. గట్టే ఉన్నది కథ. ఇది మీ సామాను మీరు తీసుకొని పోతే కనీసము సామాను అన్న మిగులుతుందని చెప్తున్నాడు. ఓట్లేసిన జనాలు తల ఉంచుకోవాలి సిగ్గుతోన. అట్లుంది సిచ్యువేషన్. ఇట్లే ఉంటుందా? ఆయన చెరువులో ఇప్పుడు వీళ్ళ తమ్ముడు కట్టిండు కదా, మళ్ళీ వీళ్ళ తమ్ముడు సామాను సర్దుకొని పోతాడా? దుర్గం చెరువులో వాళ్ళ తమ్ముడు కట్టింది కదా, తిరుపతి రెడ్డి ఇల్లు ఏడా ఉంది? ఆడనే ఉంది కదా. ఇప్పుడు దాన్ని మొత్తం సామాను సర్దుకొని పోతాడా? దాని కూలగొట్టే దమ్ము ఉందా రేవంత్ రెడ్డికి? అంటే జనాలు, సామాన్య జనాలు వేరు, వాళ్ళ తమ్ముడు వేరు, ఈయన వేరు, అంతా వేరు, వ్యవహారం అంతా వేరు, జనాలంతా వేరు. పేదోడు ఇంకా చచ్చిపోవాలి ఇల్లు లేక. ఈయన ఇల్లు కట్టి ఇచ్చేదేం లేదు, కానీ సామానన్న మిగులుతుంది, లేకపోతే లేదు. అంటే మరి ఇప్పటివరకు వాళ్ళు ఎన్నో ఇల్లు కొలగొట్టినారు. ఆ ఇంట్లో సామాను కూడా తీసుకొని ఇవ్వలేదు. పర్మిషన్ ఉన్న ఇల్లు కూడా కొలగొట్టినారు. పర్మిషన్ ఉన్నాయి. హైడ్రా కూలగొట్టిన దానిలో 90% అన్ని పర్మిషన్లు. దానికి కరెంటు బిల్ ఉంటుంది, కరెంటు కనెక్షన్ ఉంటుంది, వాటర్ కనెక్షన్ ఉంటుంది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంటుంది, లేకపోతే మున్సిపల్ పర్మిషన్ ఉంటుంది, ఇల్లు కట్టుకోనికి పర్మిషన్, ఎల్ఆర్ఎస్ కట్టి అన్నీ ఉంటాయి. జనాల మీద యుద్ధం ప్రకటిస్తుండే. సింపుల్గా చెప్పాలంటే జనాల మీద మీ యుద్ధం చేస్తాం, మీరు సస్తారు, మీ ఇల్లు కూలుస్తాం, మీరు బట్టలతో పోవాలి, మీ సామానాన్ని తీసుకుపోండి అని మాట్లాడుతున్నాం. ఒక వేదిక మీద ఏం మాట్లాడాలనో కూడా తెలియని పరిస్థితి. ఏమైందంటే ఒక 5 years జనం ఏం చేయలేరు, నిస్సహాయులు. ఓట్లు వేసిర్రు, కూర్చున్నారు. ఎప్పుడు వస్తుందా మళ్ళీ ఎలక్షన్ ఎదురు చూస్తున్నారు. అదేమో రాదు.
మన మన రాజ్యాంగం ప్రకారం 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. మనం సరే ఏదో కర్మగాలి వేసినాం పోతే పోనీ ఇంకొక 2.5 ఇయర్సే కదా అంటే ఆ 2.5 ఇయర్స్ వరకు ఎవరి ఇల్లు ఉంటుంది, ఎవరి ఇల్లు ఉండదు, ఎవడు బతుకుతాడు, ఎవరు చస్తాడో ఏం అర్థమవుతలేదు. అక్కడ ఉత్తరప్రదేశ్లో ఎవరో రేపిస్టుల ఇండ్ల మీదకి బుల్డోజర్ పంపిస్తారంట. అది కరెక్టే ఉంది, కనీసం అట్టనన్నా ఆ రేపిస్టులు కంట్రోల్ అవుతారని. కానీ ఇది అట్లా కాదు, రేపిస్టులనేమో కాపాడతాడు, జనాలను మాత్రం చంపుతాడు. రేపిస్టులను కాపాడేది సారే, జనాలను చంపేది సారే. వరకు నేనే ఉంటా. కాన్ఫిడెన్స్ సార్. నేను ఈరోజు నీ ముందర చెప్పిపోతున్నాను, నువ్వు దాచిపెట్టుకో. ఓకే. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాలకు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. నువ్వు ఆ రోజు చెప్పి 34 వరకు ఇక్కడ 34 వరకు స్టేట్ పాలిటిక్స్. 34లో గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉండరు, వెళ్ళిపోతారు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్కి అధికారం. చూసిండ్రా, జనం ఓట్లు లేకపోతే ఎట్లయితాడు? జనమేమో ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈయన 2034 దాకా నేను ముఖ్యమంత్రి అంటున్నాడు. ఏ పార్టీకిలో ఆయన బీజేపీ పోయినా బీజేపీ కూడా వచ్చేసరికి అనిపిస్తలేదు. సిచ్యువేషన్ అట్లా లేదు. వాళ్ళు అంతకుముందే సగం చచ్చిండ్రు, బండి సంజయ్ కేసుతోనే మొత్తం చచ్చారు. మళ్ళీ ఇప్పుడు నేను ముఖ్యమంత్రి 2030 ఎట్లయితారు? ఇప్పుడు 8వ తరగతి అయిపోయిన తర్వాత 9వ తరగతి చదవాలి. ఎట్లయితారు? ఎట్లా చదువుతారు? పాస్ అయితే చదువుతారు. పిల్లాడు బుక్కులు తీస్తలేడు, ట్యూషన్ పోతలేడు, చదువుతలేడు. కానీ నేను 9వ చదువుతా అంటున్నాడు. ఎట్లయితారు? అయితే గీతే కాపీ అయినా కొట్టాలి, నకలు చిట్టీలు తీసుకుపోయినా కొట్టాలి, లేకపోతే ఆ పేపర్ తీస్తే ఆయన తెలుసుకొని ఆయన బెదిరించన్నా నెక్స్ట్ తరగతి పోవాలి. మరి ఈయన ఏం చేస్తాడు? మోసమే అది. నకలు కొట్టినా మోసమే, బెదిరించినా మోసమే. జనము ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే అని ఒక పోల్ పెడితే పొట్టు వద్దురా నాయన, దండం నాయన. ఇట్లా బెదిరించే ముఖ్యమంత్రిని మళ్ళీ ఇంకొకసారి ఓట్లేస్తారు ఈ పార్టీకి. జనాలను చంపుతాము. చట్టం అక్కడ కూడా చూడండి, సేమ్ బండి సంజయ్ కేసులో ఎట్లయితే సామాన్యానికి ఒక చట్టం, పొలిటీషియన్ కొడుకుకు ఎట్లా ఒక చట్టం నాకు అనిపిస్తుందో, హైడ్రా కూల్చివేతల్లో కూడా పేదలకు ఒక చట్టం, వాళ్ళ తమ్మునికి ఒక చట్టం, పెద్దలకందరికి ఒక చట్టం. 2 చట్టాలు కనబడతలేవా? అన్ని 2 చట్టాలు ఉన్నాయి, అన్ని 2 ఉన్నాయి. ఈయన ఎట్లా నమ్మాలి? ఎట్లా వస్తారు? 2028 ఎలక్షన్ మనకు. 2028 ఎలక్షన్స్లో ఈయన పరిపాలన చూసి ఓటేసే పరిస్థితులు ఉన్నాయా? కేసీఆర్ అన్ని స్కీమ్స్ పెట్టి తెలంగాణ తెచ్చినోడు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి గవర్నమెంట్ రానికే తలకాయ కింద కాలు ప్యాక్ చేయాల్సి వచ్చింది. మరి ఎట్లా చేస్తాడు? ఓటర్లను అందరూ ఇంట్లో బంధించేసి దొంగోట్లు వేసుకుంటాడా? లేకపోతే ఈవీఎంలు ఏమన్నా మేనేజ్ చేస్తాడా? ఏమన్నా మోడీ హామీ ఇచ్చిండా నీ ఈవీఎంలు మేము మేనేజ్ చేస్తాం, నువ్వే ముఖ్యమంత్రిని చేస్తామని? ఏమో బీజేపీ వాళ్ళు ఇచ్చినా ఇస్తారు అట్లాంటి హామీలు, ఎందుకంటే ఈ మధ్య సైలెంట్గా ఉంటున్నారు కదా. 30 ఏళ్ళ క్రితం అందరూ ఇప్పుడు స్టార్స్ అని చెప్పేటోళ్ళు అందరూ కిడ్స్ ఉన్నప్పుడు నాకు తెలుసు. ఓకే. నేను పేర్లు చెప్పాను కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళి, లేకపోతే జూనియర్ కాలేజ్కి వెళ్ళి, లేకపోతే వాళ్ళ కాలేజ్ నుంచి బయటకు వచ్చి సింగిల్ బియర్ తాగాలనుకున్నప్పుడు కూడా నా దగ్గరకు వచ్చేటోళ్ళు. సినిమా వాళ్ళు ఎవరన్నా బతికుంటే ఈ కామెంట్ చూసి చచ్చిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వచ్చి నేను అడిగితే నేను బీర్ ఇచ్చేవాడంట, పిల్లలకు కాలేజ్ పిల్లలకు బీర్ ఇచ్చేవాడంట. మళ్ళీ పొద్దుగాలు వేస్తే నేను డ్రగ్స్, నేను అది ఇది అని మాట్లాడుతుంటారు. మళ్ళీ ఏమైనా వైన్ షాప్ ఉన్నదో ఈయన సంతకం పెడితే బీర్ ఇస్తారంట, ఎక్కడ ఇస్తారో తెలియదు, మనకు తెలియదు. మరి ఈయన ఏమన్నా దానిలో ఏమైనా పార్ట్నర్ ఉన్నాడో ఏమున్నాడో. అది ఒకవేళ నిజంగానే ఇచ్చింది అనుకుందాం, అది ఆ వేదిక మీద చెప్పుకునే మాట నాది. మనకి ఇజ్జత్ లేకపోయే అవతలని ఇజ్జత్ కూడా ఉంచొద్దా మనం? మనకు లేకపోతే అవతలం కానీ ఉంటుంది కదా, దాన్నన్నా కాపాడాలి కదా మనం. అవతలని గౌరవం, ఆత్మగౌరవం కాపాడాలి కదా మనం. ఇక మనకు లేదని చెప్పేసి, మనకు ఆత్మగౌరవం లేదు అని చెప్పేసి అవతలం ఆత్మగౌరవం తీస్తామా? ఏం మాట్లాడతారో అర్థం కాదు. స్థాయికి ఇది కూడా వినండి. 15-20 డేస్కు జిల్లాల ప్రోగ్రాంలు పెట్టుకొని వెళ్తున్నాం. కాకపోతే ఇక్కడ అధికారులు కానీ నాయకులు కానీ పరిపాలన కానీ అస్తవ్యస్తంగా ఉంది. అత్యంత సమయము ఇక్కడ కేటాయించి దీన్ని పట్టాలెక్కించకుండా మళ్ళీ గ్రామాలకు వెళ్ళినా, ఒకప్పుడు నేను సమస్యల్ని లేవనెత్తడానికి గ్రామాలకు వెళ్ళినా, ఇప్పుడు సమస్యలను పరిష్కరించడానికి వెళ్ళాలి. పరిష్కరించాలి ఎలా అంటే నాకు నిధులు ఉండాలి. నేను ఒక గ్రామానికి వెళ్తే రోడ్డు లేదు, స్కూల్ లేదు, లేకపోతే తాగునీరు లేదు అడిగితే నేను నిధులు అక్కడికక్కడ ఇవ్వాలి. అర్థమైందా? లాస్ట్కి ఏమన్నాడు? జై తుస్, నాతో పైసలు లేవు, నేను ఊరిలో పోతే అవి పడతాను, నేనేం చేయలేను. ఈయన మళ్ళీ 2034 దాకా నేను ముఖ్యమంత్రి అంటాడు. ఏమన్నా పొంతన ఉన్న మాటలు అవి. ఎమ్మెల్యేలు పోతేనే అరుచుకుంటున్నారు జనం, ఏడపోతే ఆడ బంద్ చేసారు, గప్చుప్ అయిపోయారు అందరూ. ఏమో జనాలు గల్లబట్టాడి కాడికి వచ్చారని. ఈయన పోతే ఎట్లుంటుందో తెలుసు కదా. ప్రతిపక్షం ఉన్నప్పుడు పోయిండు, ఎగిరిండు, గవర్నమెంట్కి వచ్చినాక ఇంట్లో వండిండు.
ప్లీజ్ సబ్స్క్రైబ్.